దేశంలోనే ఉత్తమ విద్యా వ్యవస్థగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు. వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలన మంత్రి లోకేష్ శ్రద్ధ సంస్కరణలతో ప్రభుత్వ బడుల దశ మారుతుందని తెలిపారు. జీవో 117 వంటి అరాచక నిర్ణయాలతో జగన్ పాలనలో అధోగతి పాలన ప్రభుత్వం విద్యకు ఈ మార్పులతో కొత్త జీవం పోస్తున్నట్లయిందన్నారు. జరుగుతున్న మార్పులను పేరెంట్ మరియు టీచర్స్ మీటింగ్ ద్వారా ఆ పురోగతి మొత్తం విద్యార్థుల తల్లిదండ్రుల ముందు పెడుతున్నట్లు చాలా సంతోషంగా ఉందన్నారు. వినుకొండ మండలం అందుగల కొత్తపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ చీకటిగలపాలెం ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల మధ్య కూర్చొని వారితో ముచ్చటించారు. ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ అందించడానికి ఎక్విప్మెంట్ కొనడానికి మరి ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక ముందు ఆలోచించకుండా పిల్లల విషయంలో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విద్యారంగానికి పెద్ద పీటేశారు. వేల కోట్ల రూపాయలు కేటాయించారు విద్యారంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టి వీడియోస్ ద్వారా చక్కగా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్, ఈరోజు దేశంలోనే నంబర్ 1 ఎడ్యుకేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు అందుతుంది. శివశక్తి ఫౌండేషన్ ద్వారా అక్కడ రాష్ట్రంలో లోకేష్ గారు బెస్ట్ టీచర్స్ ని సింగపూర్ పంపిస్తా ఉంటే వినుకొండ నియోజకవర్గంలో ఎవరైతే స్టేట్ ఫస్ట్ కొడతారో వాళ్ళకి 3 లక్షల రూపాయలు క్యాష్ అవార్డు ప్రకటించాం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా జిల్లా టాప్ వస్తే 2 లక్షల రూపాయలు విద్యార్థికి ఇస్తాం. అంతేకాదు నియోజకవర్గ టాపర్ కి 10th క్లాస్ మార్కుల్లో నియోజకవర్గ టాపర్ కి 1 లక్ష రూపాయలు, జిల్లా టాపర్ కి 2 లక్షలు, 10th క్లాస్ మార్కుల్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు వినుకొండ నియోజకవర్గంలో ఏ స్టూడెంట్ సాధించినా వాళ్ళకి అందజేస్తాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ బెస్ట్ టీచర్లను ప్రోత్సహిస్తున్నాం. ఏ స్కూల్ అయితే నియోజకవర్గంలో యావరేజ్ స్టూడెంట్స్ మార్క్స్ ఎవరికి బాగా వస్తే స్టూడెంట్స్ కి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి స్కూలు, బెస్ట్ స్కూల్ కి యావరేజ్ మార్క్స్ బాగా సాధించినటువంటి బెస్ట్ పెర్ఫార్మెన్స్ సాధించినటువంటి స్కూల్ కి బెస్ట్ స్కూల్ అవార్డు ఇవ్వబోతున్నాం. టీచర్లందరికీ అవార్డులు, గుర్తింపు, గౌరవం, దాంతో పాటు 1 లక్ష రూపాయలు క్యాష్ రివార్డ్ ఇస్తున్నాం. అంతేకాదు ఇది 1 సంవత్సరంతో కాదు, ఎవ్రీ ఇయర్ కొనసాగిస్తాం. రానున్న 3 సంవత్సరాల్లో ఎవరైతే బాగా చేస్తారో, పర్ఫార్మెన్స్ బాగా చేస్తారో అలాంటి టీచర్స్ ని గుర్తించి సింగపూర్ పంపిస్తాం. వినుకొండ నియోజకవర్గంలో బాగా చెప్పినటువంటి టీచర్స్ ని శివశక్తి ఫౌండేషన్ ద్వారా సొంత ఖర్చులతోటి వారందరినీ కూడా సింగపూర్ పంపిస్తాం. అట్లాగే ఎవ్రీ ఇయర్ 1 లక్ష రూపాయలు క్యాష్ రివార్డ్ ఇస్తాం. టీచర్స్ టీమ్ కి ఈరోజు ఇస్తున్నాం. అలాగే బెస్ట్ పీఈటీకి 1 లక్ష రూపాయలు ఈరోజు ప్రకటిస్తున్నాం. అలాగే ఈరోజు ఒక టీమ్ స్పిరిట్ రావాలి, టీచర్స్ అందరూ కలిసి పనిచేయాలని బెస్ట్ స్కూల్ అవార్డు ఇస్తున్నాం. అంతేకాకుండా ఇండివిడ్యువల్ టీచర్స్ ని కూడా వాళ్ళ యొక్క టాలెంట్ ని గుర్తించాలని చెప్పేసి ప్రతి సబ్జెక్ట్ లో ఎవ్రీ ఇయర్ ప్రతి సబ్జెక్ట్ కి ఒక 25,000 చొప్పున, అట్లాగే 3 years లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఇండివిడ్యువల్ ప్రతి సబ్జెక్ట్ కూడా 1 లక్ష రూపాయలు క్యాష్ రివార్డ్ ఆ టీచర్స్ కి ఒక సన్మానం చేస్తూ వాళ్ళకి ఒక మెమోంటో ఇస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఒక గౌరవాన్ని ఇవ్వాలి. బాగా కష్టపడి పిల్లల జీవితాలను తీర్చిదిద్దేటువంటి టీచర్స్ ని గౌరవించాలని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చాం. లోకేష్ గారు విద్యా విధానంలో మాకు ఒక ఆదర్శం. మంత్రి లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని మేము వినుకొండ నియోజకవర్గం నుండి బెస్ట్ స్టూడెంట్స్ కి, బెస్ట్ టీచర్స్ కి అవార్డ్స్, రివార్డ్స్ అందజేస్తున్నామని మరి సగౌరవ తెలియజేస్తున్నా. మరి క్యాష్ రివార్డ్స్, అవార్డ్స్ ప్రకటించినటువంటి గోనుగుంట లీలావతి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.